చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి స్కాముల కోసం అని చెప్పి ఏకంగా మెడికల్ కాలేజీను 5,000 కోట్లు ఖర్చు పెట్టే కార్యక్రమానికి చెయ్యలేమని చెప్పి మూసేస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. 8,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని మొదలుపెట్టి మన హయాంలోనే 5 కాలేజీలను మనం జాతికి అంకితం చేసినాం, స్టార్ట్ చేసినాం. మరో 2 కాలేజీలు పులివెందుల పాడారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాకమునిపే వాటిలో కూడా చదువు కోర్సులు స్టార్ట్ చేసే విధంగా వాటికి కూడా అనుమతులు వచ్చేసినాయి. అంటే దాదాపుగా 17 కాలేజీలలో 7 కాలేజీలు మోర్ ఆర్ లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి? 5 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటా ఉండే ఈ పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంది? ఏం చేస్తా ఉన్నాడు? ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే 1,00,000 కోట్లు కావాలన్నాడు. ఈయన ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రకారమే మొదటి దఫా 50,000 ఎకరాలను డెవలప్ చేయడానికి ఎకరాకు 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాం. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్? అంటే ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,000 కోట్లు అవుతాను, 1,00,000 కోట్లు ఖర్చు అవుతుందంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? మొదటి నుంచి నేను అడుగుతా ఉన్న ప్రశ్న అదే. ఈ 95,000 ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతారని చెప్పి ప్రజలు అడుగుతా ఉన్నప్పుడు ఈ పెద్ద మనిషి ఇంకో 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఆ 50,000 అయితే పరిస్థితి ఉంది, ఇంకొక 50,000 కావాలంటున్నాడు. దానికి ఇంకో 1,00,000 కోట్లు. మరి నీకు అమరావతి కోసం 2,00,000 కోట్లు నువ్వు ప్రణాళిక వేసినావు. చేతిలో డబ్బు లేదు కానీ 2,00,000 కోట్లు ప్రణాళిక అంటున్నావు. మెడికల్ కాలేజీలకు, ఇంతమందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవంటావా?